ఒక విశ్వాసి యేసయ్య దగ్గరకు వచ్చి యేసయ్యను వెతకినప్పుడు ఏం కలుగుతుంది? యేసయ్య చెప్పిన మాటలు, మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. అంటే మానవుడికి కావలసిందంతా కూడా దొరుకుతుంది. ఎక్కడ ఉన్నది? స్వస్థత యేసయ్యలో ఉన్నది, జీవము యేసయ్యలో ఉన్నది, కాపుదల యేసయ్యలో ఉన్నది, భద్రత యేసయ్యలో ఉన్నది, బలము యేసయ్యలో ఉన్నది, సమాధానము యేసయ్యలో ఉన్నది, సంతోషము యేసయ్యలో ఉన్నది. మనిషికి కావలసినది ప్రతిదీ కూడా యేసయ్యలో ఉన్నది. మనిషి పొందుకుంటాడు యేసయ్య దగ్గరకు వచ్చినప్పుడు, యేసయ్య దగ్గర సన్నిధిని వెతికినప్పుడు. అందుకే యెషయా గ్రంథము 55లో 6-7 వచనాల్లో పరిశుద్ధాత్ముడు ఏం గుర్తు చేస్తున్నాడు? యెషయా 55, ప్రేమైనటువంటి సంఘమ, యెషయా 55 6-7 వచనాల్లో, యెహోవా మీకు దొరకు కాలమునందు ఆయనను వెదకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వెదకుడి, ఆయనను వేడుకొనుడి. భక్తిహీనులు తమ మార్గమును విడువవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును, వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. పరిశుద్ధాత్ముడు సహాయం చేసే సమయంలో ఉన్నాం, కృపకాలములో ఉన్నాం మనమంతా. కాబట్టి కృపకాలములో ఉన్న విశ్వాసి వెతకాలి. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయం, ద్వితీయోపదేశ కాండములో 4వ అధ్యాయంలో పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నటువంటి సత్యం ఏంటి? పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నాడు 4:29లో, అయితే అక్కడి నుండి నీ దేవుడైన యెహోవాను మీరు వెదకిన ఎడల, నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ వెదకునప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును. ఆయన నీకు ప్రత్యక్షం అవుతారు. ఎవరికి ప్రత్యక్షం అవుతారు? యేసయ్య నీకు ప్రత్యక్షం అవుతారు. కలల ద్వారా, దర్శనము ద్వారా నీ సమస్యను పరిష్కరించటానికి, నిన్ను బలమైన పాత్రగా వాడుకోవటానికి యేసయ్య నీకు సహాయం చేస్తారు. పరిశుద్ధాత్ముడు నీకు సహాయం చేస్తారు. మరి నీవేం చేయాలి? నీ ఆలోచనల్లో నీవు వెతకాలి, యేసయ్య సన్నిధిని వెతకాలి, పరిశుద్ధుల సహవాసాన్ని వెతకాలి, యేసయ్యను వెతకాలి, హృదయములో వెతకాలి. నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో నీవు వెతికితే, వెన్ యూ సీక్ ద లార్డ్ విత్ ఆల్ ఆఫ్ యువర్ హార్ట్, విత్ ఆల్ ఆఫ్ యువర్ మైండ్, విత్ ఆల్ ఆఫ్ యువర్ స్ట్రెంగ్త్, స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ గోయింగ్ టు హెల్ప్ యూ అండ్ యూ విల్ ఫైండ్ హిమ్. యేసయ్యను కనుగొంటారు ప్రేమైనటువంటి సంఘమ. అందుకే సామెతల గ్రంథంలో 8వ అధ్యాయంలో ఒక మంచి మాట పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రతి మాట, యేసయ్య నోటి నుండి వచ్చిన ప్రతి మాట మానవ జాతికి క్షేమాన్ని కలుగజేస్తుంది. సామెతల గ్రంథం 8:35, ప్రొవర్బ్స్ చాప్టర్ 8:35, నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షము వానికి కలుగును. వెతికితే కనుగొంటాం. అందుకే ప్రభు ఏమంటున్నారు? సామెతల గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనం, ప్రొవర్బ్స్ చాప్టర్ 8:17, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెదకువారు నన్ను కనుగొందురు. యేసయ్య కనిపిస్తారు, యేసయ్య దగ్గరకు వస్తారు, యేసయ్య విడిపిస్తారు, యేసయ్య సహాయం చేస్తారు, యేసయ్య బలపరుస్తారు, యేసయ్య బలహీనతను తీసివేస్తారు, యేసయ్య బలహీనులను బలపరుస్తారు. జాగ్రత్తగా వెతకాలి, మనసులో వెతకాలి, అంతరంగముతో వెతకాలి, సత్యముతో వెతకాలి, యథార్థమైన హృదయముతో వెతకాలి, విశ్వాసముతో వెతకాలి. కీర్తనల ద్వారా హృదయముతో, మన హృదయముతో మనమంతా కలిసి పరిశుద్ధాత్మ సహాయముతో వెతకాలి. అప్పుడే కనుగొంటాం. యెహెజ్కేలు గ్రంథంలో 34వ అధ్యాయంలో ఇజ్రాయేలు జాతితో అన్న మాటను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 34లో 11లో ఏమంటున్నారు? యెహెజ్కేల్, ద బుక్ ఆఫ్ యెహెజ్కేల్ చాప్టర్ 34 verse 11,
యేసయ్య అన్న మాట. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇదిగో నేనే నా గొర్రెలను వెదకి వాటిని కనుగొందును. యూదుల గురించి దేవుడు పలికిన మాట. కొన్ని వందల వేల సంవత్సరాల క్రిందట యూదులతో, ఇజ్రాయేలు జాతితో పలికిన ప్రవచనం ఈరోజు దేవుడు విశ్వాసులను వెతుకుతున్నారు. పరిశుద్ధులను, క్రీస్తు రక్తంలో కడగబడిన వారిని, కొనబడిన వారిని, విమోచింపబడిన వారిని యేసయ్య వెతుకుతున్నారు. పరిశుద్ధాత్ముడు వెతుకుతున్నారు, బలపరచటానికి, బలమైన పాత్రలుగా వాడుకోవటానికి. నీ ఆలోచనలలో యేసయ్యను వెతకాలి. యేసయ్య ప్రేమను, యేసయ్య శక్తిని, యేసయ్య కృపను, యేసయ్యలో ఉన్న సామర్థ్యాన్ని, యేసయ్యలో ఉన్న వరాలను వెతకాలి. ఎవరు ఎవరిని వెతుకుచున్నారు? మీరెవరిని వెతుకుచున్నారు అని యేసయ్య ప్రశ్నించినప్పుడు నీ దగ్గర ఉన్న సమాధానం ఏమిటి? యేసయ్య, నీలో ఉన్న వరాలను నేను వెతుకుచున్నాను, నీ సన్నిధిని వెతుకుచున్నాను, నీ ప్రేమను వెతుకుచున్నాను, నీలో ఉన్న గుణము నేను వెతుకుచున్నాను. యేసయ్య, నేను నిన్ను వెతుకుచున్నాను. నీలో ఉన్న మంచితనము నాలోకి రావాలి, నీ ప్రేమ నాలోకి ఉండాలి, నీలో ఉన్న సామర్థ్యం నాలో ఉండాలి, నిన్ను పోలి నేను నడుచుకోవాలి అని చెప్పగలిగే స్థితికి ఒక విశ్వాసి ఉండగలిగేది పరిశుద్ధాత్మ ద్వారా. కాబట్టి పరిశుద్ధాత్మ సహాయాన్ని తీసుకుందాం, వెతుకుదాం. మీరు, నేను అందరం కలిసి ప్రతిరోజు యేసయ్యను వెతుకుదాం. మన జీవితాలలో యేసయ్య కృపాక్షేమములు కలుగునుగాక. యేసయ్యను వెతికే ప్రతి ఒక్కరికి యేసయ్యలో ఉన్న జీవము సమృద్ధిగా కలుగునుగాక. పరిశుద్ధాత్మ నిత్యము మనకి సహాయము దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధాత్ముడా, సహాయము దయచేస్తున్నందుకు వందనాలయ్యా. యేసయ్య ప్రేమను పొందుకోవటానికి, యేసయ్యలో ఉన్న కృపను పొందుకుని బలవంతులుగా మార్చబడటానికి, యేసయ్యలో ఉన్నటువంటి మనస్సును కలిగి జీవించటానికి, యేసయ్యలో ఉన్న మంచితనము పొందుకోవటానికి, యేసయ్యలో ఉన్న గుణమును పొందుకోవటానికి, పరిశుద్ధాత్ముడా నీలో ఉన్న సామర్థ్యాన్ని, నీలో ఉన్న వరాలను పొందటానికి, ప్రతిరోజు ఏ ఉద్యోగము చేస్తున్నా, ఎక్కడ ఏ దేశములో నీ బిడ్డలు ఉన్నా అందరూ నేను కలిసి నీ సన్నిధిని, నీలో ఉన్న పరిశుద్ధతను, యేసయ్య నీ రాజ్యాన్ని, మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెతకుడి, అప్పుడు అవన్నీ అనుగ్రహింపబడును అని నీవు సెలవిచ్చావు. నీకు వందనాలయ్యా. నిన్ను వెదకు వారందరూ నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషించుదురుగాక. నీ రక్షణను ప్రేమించువారు యెహోవా మహిమపరచబడునుగాక అని నిత్యము చెప్పుకొందురుగాక అని నీవు పలికిన మాట నాలో, మా అందరిలో నెరవేరునుగాక. పరిశుద్ధాత్ముడా, నీవే మా సహాయము. యేసు సజీవుడు. మేము మృతులలో వెతకకుండా సజీవుడైన యేసును, యేసయ్య దొరికే స్థలానికి పరిశుద్ధుల సహవాసము కలిగి పరిశుద్ధుడైన యేసయ్యను నిత్యము వెతకటానికి, మనస్సుతో, హృదయముతో, జీవితముతో, సత్యముతో, పరిశుద్ధాత్మతో వెతకటానికి, మా అందరికీ మా బలహీనతలను చూసి పరిశుద్ధాత్ముడా నాకు సహాయము దయచేస్తున్నందుకు వందనాలు. యేసు ప్రభు అని ఒప్పుకొనుచున్నాము. ప్రతి బలహీనత యేసయ్య నామములో తొలగిపోవునుగాక. ప్రతి అనుమానము, ప్రతి శోధన, ప్రతి సమస్య, ప్రతి బంధకము, రోగపు అధికారము, చీకటి అధికారము, బంధకాలు యేసయ్య నామములో తొలగిపోవునుగాక. యేసయ్యను వెదకే ప్రతి ఒక్కరూ యేసయ్యను కనుగొందురుగాక. జీవము కలిగి, సమృద్ధి కలిగి, పరిశుద్ధాత్మలో ఆనందము కలిగి, బలమైన పాత్రలుగా వాడబడుదురుగాక. యేసు రక్తంలో మా జీవితాలను ముద్రిస్తూ యేసు ప్రభుని ఒప్పుకొనుచు మేము విన్న మాటలు అందరికీ చెప్పటానికి, క్రీస్తుకు సాక్షిగా జీవించటానికి పరిశుద్ధాత్ముడ సహాయము దయచేస్తున్నందుకు వందనాలు. యేసయ్య శక్తిగల నామములో మా జీవితాలు సమర్పించి, మా విన్నపములు సమర్పించి, విశ్వాసముతో ప్రార్థించి జవాబును యేసు నామములో కలిసి పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.